అజయ్ దేవగన్‌ది 'రైడ్' మూవీ చాలా మంచిగుంటది ఆ సినిమా. అంటే కమర్షియల్ హంగులు అవి ఏమి ఇన్వాల్వ్ చేయకుండా ఒక మంచి ఆహ్, ఔట్ అండ్ ఔట్ రియల్ లైఫ్‌లో జరుగుతున్నట్టు ఒక ఇన్‌కమ్ టాక్స్ రైడ్ అనేది ఒక సీరియస్ ఆఫీసర్ ఉంటే, ఒక సిన్సియర్ ఆఫీసర్ ఉంటే ఎట్లా రైడ్స్ చేస్తాడు, బిగ్గెస్ట్ పర్సన్‌ని ఫైనల్ టార్గెట్‌గా పెట్టుకున్నప్పుడు ఏ రకమైనటువంటి ఆబ్స్టికల్స్ వచ్చినాయి, వాటిని ఎట్లా దాటాడు అనేది చాలా ఎక్సలెంట్‌గా, రియలిస్టిక్‌గా ఉంటది. ఆ కథను తీసుకున్నారు. తీసుకోవడం తప్పులేదు గానీ, దాన్ని సరిగ్గా ఆహ్, మౌల్డ్ చేయలేకపోయారు కమర్షియల్‌గా. 'హరీష్ శంకర్' చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. 'దబాంగ్' లాంటి 'దబాంగ్' అంటే ఆల్రెడీ కమర్షియల్ సబ్జెక్టు. దాన్ని 'గబ్బర్ సింగ్' కింద ఎక్సలెంట్‌గా అప్పట్లో 'హరీష్ శంకర్' దాన్ని మౌల్డ్ చేయగలిగాడు. 'జిగర్ తాండాని' పర్వాలేదు. అంటే 'జిగర్ తాండా' చాలా మంచి సోల్ ఉన్నటువంటి సినిమా. నా ఫేవరెట్ కార్తీక్ సుబ్బరాజ్‌ది. బట్ దాన్ని తెలుగులో సరే చేశాడు. వరుణ్ తేజ కాబట్టి ఓకే. బట్ రవితేజ లాంటి ఒక పెద్ద హీరోని తీసుకొని 'రైడ్' అనే కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ అంతా కూడా రొమాంటిక్ సీన్స్ అది ఇది పెట్టేశారు. రైడ్ సీన్స్‌లో కూడా రైడ్ జరిగేటువంటి సీన్స్ ఎక్కువ ఉంటాయి. మరి ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్ కదా! సో, సినిమా అంతా ఎక్కువగా రైడ్స్ మీద ఉంటది. ఈ ఇన్‌కమ్ టాక్స్ రైడ్స్, ఇళ్ళ మీద పడి సోదాలు చేయటం ఇవన్నీ ఉంటాయి. సో, ఈ సీన్స్‌ని సరిగ్గా చూపించలేదు. అసలు ఎక్కడ అంతా ఔట్‌డేటెడ్‌గా అక్కడ వార్నింగ్ సీన్స్ అవన్నీ చాలా బోరింగ్‌గా అనిపించి అండ్ 'హరీష్ శంకర్' సినిమాల్లోనే సీన్‌లే కనిపించాయి. 'గబ్బర్ సింగ్' ఇలాంటి సీన్‌లు బాగా గుర్తొచ్చాయి. తర్వాత 'సత్య' కామెడీ ఒకటి బాగుంది. మ్యూజిక్ కాస్త బాగుంది. సాంగ్స్ పర్వాలేదు అనిపించాయి. సో, ఓవరాల్‌గా ఏంటంటే మనకెక్కడా కూడా కనెక్టివిటీ లేదు. ఎమోషన్ ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ కంప్లీట్ డ్రాగ్ ఉంది. ఏమాత్రం కూడా ఈ మూవీని ఎంజాయ్ చేయలేరు. అంటే రిస్క్ తీసుకున్నారు. ఈ సినిమా ఇలాంటి ఒక కాంటెంట్‌తో ప్రీమియర్స్‌కి వెళ్ళడం చాలా పెద్ద రిస్క్. గట్టి డెంట్ పడతది. ఎందుకంటే ఇలాంటి కాంటెంట్‌తో డైరెక్ట్ రిలీజ్ పెట్టుకోవాలి తప్ప ప్రీమియర్స్ పెట్టుకోకూడదు. ప్రీమియర్స్‌కి డెఫినెట్‌లీ కంప్లీట్ నెగెటివ్ టాక్ వస్తది. అది రేపు ఓపెనింగ్స్ మీద ఎఫెక్ట్ పడతది. ఇదొక బ్యాడ్ చాయిస్, బ్యాడ్ డెసిషన్, వెరీ బిగ్ రిస్క్ యాక్చువల్‌గా. ఇట్లాంటి కాంటెంట్‌తో ప్రీమియర్స్‌కి వెళ్ళడం అనేది చాలా పెద్ద రిస్క్ కింద కన్సిడర్ చేయొచ్చు ఎవరైనా. సో, ఓవరాల్‌గా ఈ మూవీ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. అంత పస లేదు సినిమాలో. గ్రిప్పింగ్‌గా లేదు నేరేషన్ ఎక్కడా గూడా. రవితేజ ట్రై టు సేవ్ హిస్ బెస్ట్. బట్ అది గూడా వర్కౌట్ అవ్వలేదు. అంటే మీకు ఈ మూవీ కంటే గూడా 'హరీష్ శంకర్‌ది' 'గ్రేట్ ఆంధ్ర మూర్తిది' యూట్యూబ్‌లో ఉన్న ఇంటర్వ్యూ బెటర్ దీనికంటే. ఇంకా అర్థం చేసుకోండి. అదే వరస్ట్ కంటే అదే చిరాకుగా ఉంటుందంటే ఇది ఇంకెంత అందంగా, ఇంకెంత గొప్పగా ఉందో అర్థం చేసుకోవచ్చు.